నీచమైన నడకల ప్రభావము మనిషి మీద పడుతుంది. సో, మీరు చూడండి ఇలా నడిచినప్పుడు మీరు ఆఫీస్‌కెళ్లారనుకోండి, ఆఫీస్‌లో గూడా ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంతెందుకండి మీరు బయటికెళ్దామని రెడీ కాగానే మీకు ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్‌లో ఎవరితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూనే మీరు నడుస్తూ ఉంటారు. రీజన్ ఏంటి? ప్రమోషన్‌లు కూడా ఆగిపోతూ ఉంటాయి. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా సక్సెస్ రిజల్ట్ ఉండదు. ఇన్‌కమ్ ఉండదు. హార్డ్ వర్క్ ఎక్కువుంది. నాలెడ్జ్ ఎక్కువుంది. వెల్ క్వాలిఫైడ్. వేరే వాళ్ళకి ప్రమోషన్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళు సక్సెస్ రీచ్ అవుతున్నారు. మీరు అక్కడే పడిపోతూ ఉన్నారు. సో, దాని ఎఫెక్ట్ చూసుకోండి. అంటే ఇటువైపే నడక ఉన్నప్పుడు, ఇటువైపు నడిచే అవకాశం ఉంటే బ్రహ్మాండం అండి. ఇటువైపు నడిచే అవకాశం ఉంటే అటువైపు నడవండి. అది నడిచినప్పుడు నెగెటివ్ ఎఫెక్ట్ ఉండదు స్వామి. ఇటువైపు నడిచినప్పుడే నెగెటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ నేనేం చేయాలి స్వామి? నాకు వేరే మార్గం లేదు అంటే, ఇటువైపు డోర్ ఎలా ఉందో కింద కూడా తూర్పు ఈశాన్యం దిక్కు డోర్ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇలా నడక స్టార్ట్ చేశారనుకోండి. అది గ్రౌండ్ ఫ్లోర్ అయినా, ఫస్ట్ ఫ్లోర్ అయినా. సో, ఫస్ట్ ఫ్లోర్ అవుతే నైరుతి మెట్లు. ఇటు ఇమ్మీడియేట్‌గా నడక స్టార్ట్ అయిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్ అనుకోండి. వాళ్ళకి మెట్లతో పని ఉండదు కదండీ. సో, వాళ్ళు ఇలా బయటకొచ్చేసి ఇటువైపు వస్తున్నారు కదా! దాని ఇంపాక్ట్ కూడా నెగెటివ్‌గా పడుతుంది. అంటే నైరుతి దిక్కు ఎవరైనా అడుగుతారు నన్ను, "సార్ నేను ఫ్లాట్ కొనాలనుకుంటున్నాను సార్. అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ, ఇండివిడ్యువల్ హౌస్ కానీ ల్యాండ్ కొనాలి" అంటే, "సో, నడక ఎటువైపు ఉంది? ఇటువైపే ఉంది సార్. ఇటువైపు చౌరస్తా ఉంది. ఇదే పెద్దగా ఉంటుంది" అంటే, కాస్త ఆలోచించుకోమని చెప్తాను నేను. అంటే ఇంకా కన్‌స్ట్రక్షన్ కాలేదు కాబట్టి. కన్‌స్ట్రక్షన్ అయిపోయింది. బిల్డింగ్ అయిపోయింది. అప్పుడేమంటారు నడకలు మార్చుకో అంటాను. అంటే మీరు నడిచే పద్ధతిని మార్చుకోండి. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. సింపుల్ లాజిక్. ఇలా అని ఇలా తిరిగి ఇలా వెళ్ళిపోమని చెప్తాను. సో, కట్టలేదనుకోండి, కట్టాలి అని డిసైడ్ అయినప్పుడు ఈ విధంగా మీరు మార్చుకోగలిగితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అదేవిధంగా ఇది సౌత్ అండి. సౌత్ వైపు వచ్చినప్పుడు కూడా ఏమవుతుంది అనంటే చాలామంది ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ అనుకోండి. ఇక్కడ మెట్లుంటాయి. సో, దీని గుండా వస్తారు. దీని గుండా బయటికొచ్చేసి ఇలా అని ఇమ్మీడియేట్‌గా ఇటువైపు టర్నప్ అవుతూ ఉంటారు గదా! అది నైరుతి నడికే అవుతుంది. అది కూడా నీచమైన నడికే. సో, వీళ్ళు కూడా ఏం చేయాలి అంటే ఇక్కడున్న వాళ్ళకి కూడా తూర్పు దిక్కు డోరు ఉంటుంది కాబట్టి ఆ నడక నుంచి బయటికొచ్చేసి ఇలా ఇలా వచ్చినప్పుడు ఆ నెగెటివ్ ఇంపాక్ట్ నుంచి బయట పడిపోతారు. లేదు సార్ మాది గ్రౌండ్‌లో ఉంది. గ్రౌండ్‌లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఇక్కడ ఉంటాయి గదండీ! ఇక్కడ ఉంటాయి. సో, వీళ్ళకి ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏం చెప్తాను అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇలానే వస్తే బాగానే ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఇలాగనే వెళ్ళాలి కాబట్టి ఇటు నుంచి వస్తే దీనికన్నా ఇంకా ఉత్తమమైన ఏంటి అంటే నార్త్ దిక్కు డోర్ ఉందనుకోండి. సో, నార్త్ వైపు వెళ్ళండి, ఇలా వెళ్ళండి, ఇలా వెళ్ళండి. అప్పుడు మీరు బయటికొచ్చేసి ఇటా ఎళ్ళిపోయినా నెగెటివ్ ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే సౌత్ దిక్కున్న నైరుతి నడక కూడా నీచమైన నడకే అండి. ఇది కూడా గొడవల్ని స్టార్ట్ చేస్తుంది. అల్లర్లను స్టార్ట్ చేస్తుంది. గ్రోత్ ఉండదు. ఒకవేళ ఇలాంటి నడక గనక ఇంట్లో ఉన్న గృహిణి నడిచిందనుకోండి. తనకు వెల్ క్వాలిఫైడ్ అండి. బాగా హార్డ్ వర్క్ చేస్తుంది. ప్రమోషన్ ఉండదు. సక్సెస్ రేట్ ఉండదు. వైఫ్ అండ్ హస్బెండ్‌తో కూడా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సౌత్ ఏరియా అంతా ఆడవారికి సంబంధించింది. వెస్ట్ ఏరియా అంతా కూడా మగవారికి సంబంధించింది.